హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మ్యాంగో కీర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం చాలా రకాల పాయసాలు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా మామిడి పండుతో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు, స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు బెస్ట్ డెజర్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. మ్యాంగో కీర్కి పాలు లీటర్ తీసుకున్నానండి. నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ పాలల్లో మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. పాలు కాస్త చిక్కగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర గేదె పాలే చిక్కని ఉంటే అవైనా తీసుకోవచ్చు. ఇంకా ఇందులో నీళ్లు కలపకూడదు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. లీటర్ పాలకి స్పూనంపావు కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనం ముందుగా తీసుకున్న పాలల్లో నుంచి కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా. అలాగే ఇది వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇప్పుడు మిగతా పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచుకోవాలి. చూడండి, పాలు ఇలా పొంగినాయి కదా, ఇలా ఒక పొంగు వచ్చాక ఇంకాస్త మరగనివ్వాలి. కొంచెం చిక్కబడాలి. ఏమి లేదండి, ఈ పాయసం కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది. ఒక పావు వంతు మరిగితే సరిపోతుంది. పూర్తిగా చిక్కబడే వరకు అవసరం ఉండదు. మీరు ఇది 1/2 లీటర్ పాలతో కూడా చేసుకోవచ్చు. మనకి క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. చూడండి, పాలు ఇలా మరిగినాయి కదా, కొద్దిగా చిక్కబడినాయి. ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తీపికి సరిపడినంత పంచదారకి కొలతేముండదండి. రుచి చూసుకొని అంతగా తీపి తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే మీరు కావాలి అనుకుంటే సగం పంచదార, సగం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. పంచదార వేసి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగాక మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్, అలాగే ఈ స్వీట్లో స్పెషల్గా వేసేది పచ్చికోవా. లీటర్ పాలకి 100 గ్రాముల పచ్చికోవా కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి బయట ఈజీగా దొరుకుతుందండి. పచ్చికోవా అంటే పంచదార వేయనది, అంటే స్వీట్ ఉండదు ఇది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పాలు ఇంకాస్త చిక్కబడే వరకు మరిగించుకోవాలి. రుచి చూసుకొని తీపి తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం పంచదార వేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. మీ దగ్గర యాలకులు పొడి ఉంటే కనుక పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి, పాలు ఇలా చిక్కబడినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసాము, కోవా వేసాము. చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారాలి. చల్లారేకి కూడా మీకు ఒకవేళ పల్చగా అనిపిస్తుందంటే ఇంకొకసారి మరగనివ్వచ్చు. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కబడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో మామిడి పండు గుజ్జు కలుపుకోవాలి. బంగినపల్లి మామిడి పండుని ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మామిడి పండు చిన్నదనుకోండి, 1 తీసుకోవచ్చు. పెద్దదైతే కనుక సగం ముక్క మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నగా కట్ చేసిన మామిడి పళ్ళు ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. అలాగే మీరు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా వేసి కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇంతేనండి, మ్యాంగో కీర్ తయారైంది. ఇది ఇలా తినడం కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తింటే బాగుంటుంది. మనకి 4-5 రోజుల వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.